నిజంగా కూడా పత్రి గారు ఒకసారి పత్రి గారు ఫస్ట్ సారి మేము 2003లో పిరమిడ్ కట్టినప్పుడు నాకు కూడా కొన్ని సంశయాలు ఉన్నాయి. మరి నేను తక్కువ చదువుకున్నాను, ఒక మాటతో చెప్పాలంటే. మరి తలపండిన పండితులు వస్తారు, అన్ని మతాల వాళ్ళు వస్తారు. మనం కొంత నాలెడ్జీ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఒక సృష్టి చేస్తున్నాం అని కొంచెం డౌట్ఫుల్గా నేను సార్ని అడిగాను అనమాట. సార్ మరి మనం వచ్చి 3 నెలలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి, పిరమిడ్ శంకుస్థాపన చేశారు, ఓపెన్ చేశారు. కానీ ఏమన్నారంటే సారు, అసలు సంశయము అడిగిన వెంటనే సమాధానం చెప్పలేదు సారు. కానీ పిరమిడ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి, మేడం మీరు చచ్చిపోమన్నారు. ఏంటి అప్పుడు సమాధానం చెప్పలేదు, ఇలా చెప్తున్నారు నేను అనుకున్నాను. కానీ సార్ ఏమన్నారంటే, మరి మళ్ళీ మీరు ఎవరికైనా సరే ఎవరైనా వస్తే సమాధానం అడిగారనుకోండి, ముందు ప్రవచనం తర్వాత ముందు ధ్యానం చేయమనండి. బుద్ధుడు కూడా అదే చెప్తాడు. ధ్యానం చేపిస్తే మనం ఆటోమేటిక్గా వాళ్ళలో ఆ లోపల ఆత్మ చెప్పింది వాళ్ళు వింటారు. మౌనమే సమాధానం పత్రికారి దగ్గర మనం నేర్చుకున్నాం. మరి ప్రాపంచికంగా వాళ్ళు వచ్చినప్పుడు మనం అందరికీ ధ్యానం చెప్పి ఆ ధ్యానంలో ఉన్న విశిష్టత గురించి వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే చేస్తారు సార్.